కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాఘవపట్నం గ్రామ పంచాయతీ సార్లంక గ్రామంలో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సమస్తం కోల్పోయిన 40 బాధితులకు లెనోరో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ రంపచోడవరం అధినేత బర్రె జాన్ రత్నం, రౌతులపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సవరపు సామ్యుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బట్టలు, స్వీట్లు, బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాన్ రత్నం మాట్లాడుతూ బాధిత 40 కుటుంబాలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రభుత్వం కూడా వారికి సహకరించి పక్కా ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో గత 3 నెలల క్రితం జరిగిన అగ్ని ప్రమాద బాధితుల్ని దృష్టిలో ఉంచుకొని వారు ఎంతో ప్రేమగా రంపచోడ గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేశారు జాన్ రత్నం గారు. ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ హెడ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడున్న సుమారు 40 గ్రామాలకు కావలసిన ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు, అలాగే వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్స్, అలాగే వాళ్ళ పిల్లలకి మంచి బట్టలు, అన్ని విధాలు కూడా దాన్ని సమకూర్చడం జరిగింది. మన ముందు సార్ ఉండడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా నమస్తే సార్. సార్, మీరు ఈ గత 3 నెలల క్రితం జరిగిన ఈ యొక్క ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంత దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడ రావడం గల కారణాలు ఏంటంటారు? అసలు ఏమేమి పంపిణీ చేశారు? సార్లంక గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి మా రౌతులపూడి గ్రామంలో పనిచేస్తున్నటువంటి శామ్యుల్ గారి ద్వారా ఈ సంఘటన గురించినటువంటి వివరాలు వారు తెలియజేశారు. వారితో పాటు మాతో కలిసి పనిచేస్తున్నటువంటి సేవకులందరూ ఇక్కడ మా సంస్థ ద్వారా, అనగా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ రంపచోడవరం సంస్థ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని వారు మాకు తెలియజేయగా, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కొద్ది సమయం తీసుకున్నప్పటికీ కూడా వారికి వారి నిత్యావసర వస్తువులు, బట్టలు, పిల్లలకి స్వీట్స్, తదితర వస్తువులన్నిటినీ కూడా ఈ దినాన నిర్ణయించుకొని మరి ఉదయకాల సమయాన్ని ఇక్కడికి వచ్చి అందరికీ అందజేయడం జరిగింది. వారిని మేము ఎరగకపోయినా మా తరపున పనిచేస్తున్నటువంటి సేవకుల ద్వారా మేము ఈ సంఘటన ఎరిగి క్రీస్తు ప్రభు ప్రేమను వారందరికీ తెలియజేయడానికి మరి మా సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ దినాన ఈ గ్రామంలో కూడా ఇటు కార్యక్రమాలు చేయడాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తాం. ఓకే సార్, ఇక్కడ మీరు పరిస్థితిని పూర్తిగా మీరు గమనించారు, చూశారు. అయితే ఈ ప్రజలకు ఇంకా మీలాంటి వారికి ఎవరైనా వచ్చి సహాయం చేయాలి, లేదంటే ఎంతో మందికి ఈ వీళ్ళకి ఇక్కడ అంటే ఎంతో దూరం ప్రాంతం సార్. ఎందుకంటే రౌతులపూడి మండలం నుంచి సుమారు 20 కిలోమీటర్స్ లోపలికి పూర్తి ట్రైబల్ ఏరియాగా అది పూర్తి. ఎందుకంటే రవాణా మార్గం కూడా పూర్తిగా లేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి కరెంటు కూడా కరువైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీరికి ఎవరికైనా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏం చెప్పాలి? ఇలాంటి సమయాల్లో వారికి ఎంత చేసినా సరే తక్కువే. మేము చేసేటువంటిది చాలా తక్కువ. వాళ్ళకి శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణాలు చేపట్టాలి. మరి అందు గురించి ఎటువంటి సంస్థలైనా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఇలాంటి వస్తువులు కొన్ని సమకూర్చడం వలన తిరిగి వారు పోగొట్టుకున్నటువంటి సంస్థని పొందలేరు, కానీ నెమ్మదిగా వారి కుటుంబాలన్నీ కూడా స్థిరపడడానికి, మళ్ళీ తిరిగి వారు వారి యొక్క జీవన విధానంలో కొనసాగడానికి వారికి సహాయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మా సంస్థ ద్వారా కొద్ది సహాయం చేశాం. ఇంకా అనేకమైనటువంటి సంస్థలు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందు రావాలి. ప్రత్యేకంగా ప్రభుత్వం ద్వారా వారికి శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణాలు చేపట్టబడాలని మేము కోరుతూ ఉన్నాం. మా సంస్థ ద్వారా నిజమే రవాణా సౌకర్యాలు చాలా తక్కువ ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడికి వెహికల్స్ మీద రాగలుగుతున్నాం. ఇంతకుముందు వెహికల్స్ మీద కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. మరి అలాంటి సమయంలో పెద్ద సంస్థలు లేక ప్రభుత్వాలు ఇక్కడ వీరికి జరిగినటువంటి నష్టాన్ని సమకూర్చడంలో ఖచ్చితంగా సహాయం చేయాలని, ఇంకా మా సంస్థ ద్వారా చేయగలిగినటువంటి సహాయం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా మేము ఆలోచించి ముందుకు రాగలమని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న ప్రజలు మీరు గుర్తించి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ అనేక మంది, ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత అనేక మంది రావడం జరిగింది. వచ్చి వారి యొక్క ముఖాల్లో సంతోషాన్ని నింపడానికి ఎంతోమంది ఇక్కడ మీకు చూడవచ్చు, ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కూడా వారు అప్పుడు అనుకోని పరిస్థితి దూర ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని చూసుకొని ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా రావాలంటే వాస్తవం ఏంటంటే అప్పట్లో ఆయన చేసిన ప్రామిస్ని మరొక 3 నెలలు గడిచిన అయినప్పటికీ కూడా వచ్చి తన ప్రామిస్ని నెరవేర్చుకున్నారు మన బ్రదర్ జాన్ రత్నం గారు. ఆయనకి అందరూ కూడా చాలా ఎంతో సంతోషంగా వాళ్ళ మొఖాల్లో సంతోషాన్ని, ఎందుకంటే వారు పోగొట్టుకున్న దాన్ని అయితే వాళ్ళు తిరిగి పొందలేరు, కానీ వారికి ఎంతో కొంత సహాయం చేయాలని వారు చేసిన సేవా పరిచర్యలో ఇదొక భాగంగా ఇదొక సహాయాలు చేయాలని చెప్పేసి ఆయన ఆశించి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అనేక మంది కూడా రావాలి. అలాగే వారికి కూడా పక్క ఇల్లు కూడా మంజూరు ప్రభుత్వం అమలు చేసింది. అయితే అమలు ప్రకారం కూడా ఆ పక్క ఇల్లును కూడా మంజూరు చేయాలని కూడా ఆయన కూడా ప్రభుత్వానికి సూచించారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వారు పొందిన నష్టం మీద ఈ సహాయం చిన్నదని కూడా ఆయన మాటల్లో తెలియజేయడం జరిగింది. చూస్తుండండి వైఎన్